ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదా? అబ్బాయి ఎవడు లేడా? ఫోన్ చేద్దాం ఎవరికైనా మా వాళ్ళకి. ఈ ఫోన్ ఒకటి నామంట ఇప్పుడు తీయాల. హలో, యారు బిల్లా, తొందరగా రారా నాయన. మంగమ్మ గోపాల్ కూడా అటు పోతున్నారు ఇందాక. పాదం మనం కూడా చూసేద్దామా? ఒరే నాయన, అవునంట నాయన, ఉంటా వస్తున్నాను స్వామి. నేను కూడా ఏమో ఒక్కడే ఉండేదిరా, మన వాళ్ళందరూ అందరూ మోదం పోయినా చూసేద్దాం. యాన్నమట్ల ఒక నా కొడుకు కూడా ఫోన్ ఎత్తటంలా. పోయే దారులు తీసుకోపోగల బాగుండి పోయిన సరే బాగుంది పోయితే అడుగు పుగ్గుడు ఎక్కడ కూడా ఉండో చూడు. అబ్బా ఏమన్నాడు మా ఫోన్ అమ్మంట. చచ్చా రామో గమ్ముగా పాప మాడేం చేశాడా? ఎవరో ఎట్టొస్తుంది ఇద్దరు ఏడకపోదాం ఏం మంగళ. పోయిందిగా అటు వేద్దాం పాండ. మంగమ్మ గోపాలు కూడా అటు పోయిండ్రా, చూసేసి వద్దాం. ఇవాళ ఎట్టైనా పట్టుకోవాలన్నా. అవునంటా సరే సరే పాదం పండి. రామే మంగమ్మ, ఏంది మ్యా గమ్ముకుండవా? ఎవరు చూడలేదులే మనం వచ్చింది, భయపడబాక. ఎవరు మ్యా? ఊరిన వెళ్ళారు మీరంటారు స్వామి. మీకేం పండాడా? చూడు మామ, వాడు దొరికిలే వాడి కళ్ళల్లో భయమా? అవును మామ, చూడు వాడి కళ్ళల్లో భయం చూడు అసలు. అల్లరి ఏంద్ర మీరు చేసే పని ఊళ్ళంతా చెప్పారు తాగండి పోయి. ఇప్పుడు ఏంది మేమే ఈడేందు ఇల్లేందు పెట్టి మాట్లాడుతుండ్రు మే, నాకు భయం ఉందా? వాళ్ళు ఏం చేస్తారా? నా పట్టలు ఏం చేస్తారా మీరు? నువ్వు వెంకటేశ్వరుడు కొడుకు కదా పాప, చెప్తా మీ ఇంటికి వస్తాపా. మీ నాయన చెప్పు కొద్ది తోడు దింగిస్తాను నా పట్ట. ఇంటికాడికి వస్తున్నావులే చెప్తా పాప, ఊళ్ళోకి బా. నువ్వు ఉండి మే తల్లి, వాడిని ఎందుకు మీరు రెచ్చగొడుతుండవా? వాళ్ళు పోయి కానీ ఊళ్ళో కానీ చెప్తే దింగారంటే నేను పెద్ద మనిషి ఊళ్ళో వాళ్ళు తలకాయ దించుకోవాలా? నాకు తెలుసు, నాకేం బాగలేదు. నువ్వు భయపడితే భయపడు. ఒరే గుమ్ముకుంటారా, కోపడబాకండ్రా. మేమేదో పొరపాటున వచ్చేసినాం కానీ ఆ ఊళ్ళో ఎవరికి చెప్పాకండ్రా. మీ కళ్ళు పెట్టుకుంటానా? నీకేం తెలిసిన మాట గురించి ఉండు. ఈ సంగతి నేను ఇప్పుడు తెలిసేయాలంటే ఇప్పుడు ఊళ్ళో చెప్పి అనాల్సిందే మనం పోయి వాడి గురించి. అంతే మావా, నువ్వు తగ్గొద్దు. నువ్వు తగ్గనే వచ్చి చెప్తావా? అది రావ్యా, మేమైతే ఊళ్ళోకి పోతాం. మమ్మల్ని పోకుండా ఉండాలంటే నువ్వేదో ఒకటి మాకు ఇయ్యాలి. అది మమ్మల్ని. మీకేం కావాలో చెప్పండి రా స్వామి, ఇస్తానా నా వాడి గురించి. ఎందుకు ఇవన్నీ వ్యాపారాలా? నువ్వు ఉండి గమ్ముగా వాళ్ళకి పిల్లకాయలు వాళ్ళకి ఏం తెలియదు. ఊళ్ళో పోయి చెప్పి తెంగతరా? సరే మీరిద్దరు మాట్లాడుకొని ఆలోచించుకొని చెప్పండి రా. ఈ లోపల నేను ఒక చిన్న డాన్స్ స్టెప్ వేస్తానా? నేను కూడా చూస్తానా? ఇదిగో చూడు మావా. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ తెచ్చినాని చింతామణి. నిన్ను చింతకాయతో చింతవాడ. ఇంకా మీదా ఊరు అయిపోయిందిరా నాయన స్వామి. ఏం కావాలో నువ్వే చెప్పరా, నాకేం ఆలోచన రావట్లేదా? సరే ఒక్క నిమిషం మాట్లాడుకొని చెప్తాం మేము. మావా ఒక 10,000 అడుగుతా మనిషికి. అంతంటే ఇస్తాడో ఈడో మావా, కొంచెం తగ్గించాడుగా. ఒక 5,000 అడుగు మావా, సరిపోద్దా మనకా? మీలాంటి మెంటలు పూకున్నా మాటలు తిప్పుకుంటున్నా చూడు నా వెనకాల. నన్ను నేను కొట్టుకోవాలరా? ఏమైందిరా మామా, ఎందుకు తిడుతున్నావా? అయితే ఏంద్రా మన విషయం మీకు అర్థం కావట్లా? వాడు మనకి రెడ్డి హ్యాండెడ్ దొరికినాడు రా. ఇప్పుడు మనం ఎంత అడిగినెత్తుడా? 5,000 అంత తగ్గించాడు. ఏంటిదంతా గొత్త మూసుకొని నేను చెప్పింది చేయండి గమ్ముగా. సరే మామ, కానీ నువ్వు అది చేస్తే మాట్లాడేసుకున్నాం గోపాలా. చెప్పండి రవి, ఏం కావాలో చెప్పండి రా. మీకు మంచి ఐడియారా, మంగమ్మని అడుగుతారా? బయటకు పోయినావంటే మనకి ఇట్లాంటి వాళ్ళు 100 మంది వస్తారా? అది రావ్యా, మాకు తలకు 10,000 కానీ ఇచ్చే పని అయితే మేము ఊరికి చెప్పం ఊళ్ళో. అది నువ్వు వాళ్ళు తెచ్చుకో మామలేందో. ఒరే అవ్యా, 10,000 అంటే మరి ఎక్కువ కదరా. తలకు 10,000 ఏంద్రా నాయన. రే ఆలోచించరా కొంచెం, పిల్లకెళ్ళరా రే. నా లవడా తగ్గేదేలా. మేమైతే 10,000కి తగ్గ రూపాయి కూడా. నువ్వు ఇంకా ఆలోచించుకో. ఆ బట్ట వాళ్ళకి 10,000 ఇచ్చినట్టు ఇప్పుడు నేను 20,000 చూసుకో. చకొద్దుమే నా మాట. వాళ్ళే బెదిరిస్తుంటే నువ్వు కూడా బెదిరిస్తున్నావు కదా నన్న. ఏం మరి తమాసకు కనపడుతున్నట్టు నన్ను నీకా? మే ఊళ్ళో రొంత పెద్ద మనిషిని మే. నేను ఆ పిల్లకాయల ముందు రొంత విలువిచ్చి మాట్లాడి మే నన్న.
అయితే ఇప్పుడు నన్ను ఏడదోకమంటున్నా మాట కూడా చెప్పు, వాళ్ళతో నీతో ఏగలేకపోతున్నాను నేను. సరే మాట్లాడుకోండి మీ బాడికి మీరు మాట్లాడుకుంటా ఉండండి, మేము అటు బయట ఊళ్ళోకి పోయి చెప్తాం. ఒరే ఆగండి రా, ఎందుకు అంత కోప్పడతారు? ఆగండి రా, ఇంకా చర్చలు తేలేదు, ఆగండి రా. రే మామ ఈ తినేటట్లేడు కదా, పోయి చెప్పారు రంగదంప ఊళ్ళో. సరే రవ్య, ఇంకెందుకు నన్ను ఒప్పుకుంటానా? 10,000 ఇస్తాలే తలకి. అబ్బాయి ఇస్తానంటారా మామ, ఒప్పుకున్నాడా? అయితే ఈ రోజు మనకు పండుగ మామ. సరే ఈ బాబాలా ఇంక మేము పోతాం. సరే తీసుకోండి రవ్య, ఇవ్వండి, ఎత్తుకోపోండి రా నాయన. సరే ఇంకెప్పుడు ఎట్టాను పనులు లేవు, ఈసారి వదిలేస్తున్నాం. స్టైల్ మారింది